20వ డివిజన్లో నూతన తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రజల గుండె చప్పుడుగా పనిచేయాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఆయన నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 21వ డివిజన్ నక్కలగుంటలో నూతన తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ 27వ డివిజన్ చాలా పెద్ద ప్రాంతమని, సామాన్య మధ్యతరగతి పేద కుటుంబాలు ఎక్కువగా నివసించే ప్రాంతమని, ఈ ప్రాంత ప్రజలకి ఈ కార్యాలయం ఎప్పుడూ అందుబాటులో ఉండే విధంగా ఉండాలని రూరల్ ఎమ్మెల్యే అన్నారు. చాలా సంతోషం. నెల్లూరు రూరల్ నియోజకవర్గం 20వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం. ఈ యొక్క డివిజన్ నాయకులు మిత్రుడు దారా మల్లి, అదేవిధంగా చేజర్ల మహేష్, డివిజన్ కార్పొరేటర్ కాదర్ బాషా గారు, ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కలిసి దాన్ని ప్రారంభించుకోవటం, ఈ యొక్క అదేవిధంగా బీజేపీ నాయకులు రాజేష్ గారు అందరం కలిసి ప్రారంభించుకోవటం, ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినటువంటి మిత్రుడు దారా మల్లిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, పార్టీ కార్యాలయం అంటే ప్రజలకి అండగా ఉండే విధంగా, ఈ ప్రాంతంలో ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా నిరంతరం ప్రజల మధ్యలో ఉండే విధంగా, ప్రజలకు ఏదైనా నష్టమో కష్టమో బాధ వేస్తే తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళ్ళి చెప్పుకుంటే న్యాయం జరుగుతుంది అని నమ్మకం కలిగే విధంగా ముందుకు సాగాలని. ఎందుకంటే పార్టీ కార్యాలయాలు ప్రారంభించడం చాలా తేలిక, కానీ పార్టీ కార్యాలయాలు కొనసాగించడం, ఆ పార్టీ కార్యాలయం ప్రజలకు దగ్గరగా ఉండటం చాలా కష్టం. ఆ కష్టాన్ని సాధ్యం చేసి చూపిస్తారని ఒక మంచి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎలా ఉండాలంటే 20వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలా ఉండాలా అని అందరూ భావించే విధంగా అందరూ కలిసికట్టుగా ఒక్కతాటి మీద, అదేవిధంగా మిత్రపక్షాలైనటువంటి జనసేన, బీజేపీ నాయకులందరితో చక్కటి సమన్వయం సాధించుకుంటూ ముందుకు సాగాలని మరోసారి మిత్రుడు దారా మల్లిని మనస్ఫూర్తిగా. డివిజన్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కార్యాలయం డివిజన్లో ఉన్న ప్రతి ఒక్క ప్రజానీకానికి కూడా అందుబాటులో ఉండే విధంగా, అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలుగుదేశం, జనసేన, బీజేపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఏవైతే ఈరోజు రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు ఏదైతే చేస్తున్నారో అవన్నీ కూడా డివిజన్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ, స్థానికంగా ఏ సమస్య ఉన్నా కూడా అందుబాటులో ఉంటాం అనే ఒక భరోసా కల్పించే విధంగా ఈరోజు పార్టీ కార్యాలయం ఉపయోగపడాలని కూడా అందరూ కూడా తెలియజేస్తూ, ఏదున్నా కూడా 20వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం అందుబాటులో ఉంది అని ప్రజలందరూ కూడా తెలియజేస్తూ ఈరోజు ప్రారంభించినందుకు ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు.